మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ముందుగా ఈ విషయాన్ని చెప్తూనే మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే మందు అంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం అంటూ రీసెంట్ గా వచ్చిన ఒక ఫిల్మ్లోని డైలాగ్ ని కొంచెం మార్చి చెప్తూ ఉన్నారు తెలంగాణ వాసులు. బీర్ అంటే మాకు ఇష్టం కాదు, బీర్ అంటే మేము అలవాటు పడిన సాంప్రదాయం అనేలా చేస్తూ ఉన్నారంటూ అఫీషియల్ లెక్కలు చెప్తూ ఉన్నాయి. న్యూ ఇయర్ అంటే పార్టీలో మద్యం ఏరులై పారుతుంది అనేలా రచ్చ చేసే యువత ఈసారి ఇంకెంత చేస్తారో అని సర్వత్రా కూడా చర్చ జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో బీర్ సేల్స్ హైలో ఉంటే ఆంధ్రాలో హాట్ లిక్కర్ ఆధిపత్యం చెలాయిస్తోందని తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఐటీ ఇండస్ట్రీ, యువ జనాభాకు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలంగాణలో బీర్ సేల్స్ ని అగ్రగామిగా ఉంచుతున్నాయని చెప్తున్నారు. అలానే ఉత్తర తెలంగాణలోని వేడి వాతావరణం కూడా చల్లటి బీర్ ని సేవించేలా చేస్తుందని భావిస్తున్నారు. బీర్ ను బ్రెవరీలో తయారు చేస్తే మద్యం డిస్టిలరీల నుంచి వస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 6 బ్రెవరీలు ఉండగా ఇవి గరిష్టంగా 7 మిలియన్ల బీర్ కేసులను ఇస్తాయంటూ కూడా అంటూ ఉన్నారు. బ్రెవరీలు ప్రతిరోజు 16 గంటల పాటు 2 షిఫ్ట్లో పనిచేస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల బీర్ అందుబాటులో ఉన్నాయి. బాటిల్ బీర్, డ్రాఫ్ట్ బీర్. బాటిల్ బీర్ విస్తృతంగా అందుబాటులో ఉంది. అయితే గ్లాసులో అందించే డ్రాఫ్ట్ బీర్ హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీర్ సహజంగా 5% ఆల్కహాల్ కలిగి ఉంటుంది. 4.5% వరకు ఆల్కహాల్ లాగర్ బీర్గా, 5 నుంచి 6% ప్రీమియర్ బీర్గా, అలాగే 6 నుంచి 7% స్ట్రాంగ్ బీర్గా వర్గీకరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య 400 రెట్లు పెరిగిందని గణాంకాల్లో స్పష్టమవుతోంది. రాష్ట్రంలో రోజువారీ మద్యం విక్రయాలు 110 కోట్ల నుండి కొన్ని కోట్ల వరకు కూడా బిజినెస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ముందుగా ఈ విషయాన్ని చెప్తూనే మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే మందు అంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం అంటూ రీసెంట్ గా వచ్చిన ఒక ఫిల్మ్లోని డైలాగ్ ని కొంచెం మార్చి చెప్తూ ఉన్నారు తెలంగాణ వాసులు. బీర్ అంటే మాకు ఇష్టం కాదు, బీర్ అంటే మేము అలవాటు పడిన సాంప్రదాయం అనేలా చేస్తూ ఉన్నారంటూ అఫీషియల్ లెక్కలు చెప్తూ ఉన్నాయి. న్యూ ఇయర్ అంటే పార్టీలో మద్యం ఏరులై పారుతుంది అనేలా రచ్చ చేసే యువత ఈసారి ఇంకెంత చేస్తారో అని సర్వత్రా కూడా చర్చ జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో బీర్ సేల్స్ హైలో ఉంటే ఆంధ్రాలో హాట్ లిక్కర్ ఆధిపత్యం చెలాయిస్తోందని తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఐటీ ఇండస్ట్రీ, యువ జనాభాకు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలంగాణలో బీర్ సేల్స్ ని అగ్రగామిగా ఉంచుతున్నాయని చెప్తున్నారు. అలానే ఉత్తర తెలంగాణలోని వేడి వాతావరణం కూడా చల్లటి బీర్ ని సేవించేలా చేస్తుందని భావిస్తున్నారు. బీర్ ను బ్రెవరీలో తయారు చేస్తే మద్యం డిస్టిలరీల నుంచి వస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 6 బ్రెవరీలు ఉండగా ఇవి గరిష్టంగా 7 మిలియన్ల బీర్ కేసులను ఇస్తాయంటూ కూడా అంటూ ఉన్నారు. బ్రెవరీలు ప్రతిరోజు 16 గంటల పాటు 2 షిఫ్ట్లో పనిచేస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల బీర్ అందుబాటులో ఉన్నాయి. బాటిల్ బీర్, డ్రాఫ్ట్ బీర్. బాటిల్ బీర్ విస్తృతంగా అందుబాటులో ఉంది. అయితే గ్లాసులో అందించే డ్రాఫ్ట్ బీర్ హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీర్ సహజంగా 5% ఆల్కహాల్ కలిగి ఉంటుంది. 4.5% వరకు ఆల్కహాల్ లాగర్ బీర్గా, 5 నుంచి 6% ప్రీమియర్ బీర్గా, అలాగే 6 నుంచి 7% స్ట్రాంగ్ బీర్గా వర్గీకరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య 400 రెట్లు పెరిగిందని గణాంకాల్లో స్పష్టమవుతోంది. రాష్ట్రంలో రోజువారీ మద్యం విక్రయాలు 110 కోట్ల నుండి కొన్ని కోట్ల వరకు కూడా బిజినెస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.